హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రషిత వ్లాగ్స్. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. అసలు వీడియోస్ తీసుకోవడానికి టైమే కుదరట్లేదు. సో ఇవాళ వీడియో వచ్చేసి నా పట్టు శారీ కలెక్షన్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. అండ్ నాకు శారీస్ చాలా తక్కువ ఉన్నాయి, అందులోనూ పట్టు శారీస్ వెరీ లీస్ట్, చాలా తక్కువ. పట్టు శారీస్తో పాటు ఇంకా ఎక్స్ట్రాగా నేను తీసుకున్న కొన్ని శారీస్ నేనైతే మీకు చూపించబోతున్నాను. శారీస్ విత్ బ్లౌజెస్, నా వెడ్డింగ్లో తీసుకున్న శారీ కలెక్షన్ ఇంకా బ్లౌజెస్ని నేను మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ సీ, నేనైతే 1 by 1 నా శారీస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ నా శారీస్లో కల్లా అన్నిట్లోకి ఓల్డ్ శారీ అండ్ ద బెస్ట్ శారీ అయితే నేను మీకు ఫస్ట్ చూపిస్తాను అనమాట. ఈ శారీ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ నాకు మెమరీగా నా దగ్గర దాచుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య అంటే మా నాన్న వాళ్ళ అక్కదనమాట. ఇది తన వెడ్డింగ్ శారీ, నాకు నచ్చి నేను తీసుకున్నాను. అండ్ అప్పట్లో శారీస్ ఇలానే ఉండేవి కదా. అండ్ శారీ అంతా వచ్చేసి ఎంతో సూపర్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ కలర్. అండ్ దీనికి చిన్న చిన్నగా బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. ఈ శారీని నేనైతే నా ప్రెగ్నెన్సీ అప్పుడు మెటర్నిటీ షూట్లో ఒకసారి కట్టుకున్నాను అనమాట. ఆ ఫోటో అయితే మీకు యాడ్ చేస్తాను. చాలా బాగుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది, సూపర్ ఉంది కదా. ఇంకా తర్వాత ఎప్పుడైనా నేను మంచిగా రీక్రియేట్ చేస్తాను. యాక్చువల్లీ దీని మీదకి బ్లౌజ్ లేదు, నేనే బయట క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. హెవీగా ఏం చేయించుకోలేదు, జస్ట్ నార్మల్గా చేయించుకున్నాను సింపుల్గా. తర్వాత అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ శారీ, ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తాను. ఇది కూడా గ్రీన్ కలర్లోనే, అంటే ఎంగేజ్మెంట్కి శారీ గ్రీన్ కలర్లోనే ఉండాలని చెప్పారనమాట మా అత్తయ్య. సో గ్రీనే తీసుకున్నాను. మ్యాక్సిమం అందరూ గ్రీనే యూజ్ చేస్తారంట కదా ఎంగేజ్మెంట్కి. సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను అనమాట, గ్రీన్. దీనికైతే ఇట్లా షార్ట్ బార్డర్ వచ్చింది అండ్ శారీ మొత్తం కల్లా ఇట్లా బూటీస్ వచ్చాయన్నమాట. చాలా కంఫర్టబుల్, పట్టు శారీ అనే కానీ సూపర్ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. నా వెడ్డింగ్కి అండ్ ఎంగేజ్మెంట్కి అసలు ఓన్లీ వన్ వీక్ మాత్రమే గ్యాప్ ఉండింది. నాకు అసలు షాపింగ్కి టైమే లేదు, నేను అంత ప్రిపేర్డ్గా కూడా లేను, అంత చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండే ఏం తీసుకోవాలి ఎలా ఏంటి అని అసలు ఏం ప్లాన్స్ లేదు, అంత హడావిడిగా అయిపోయింది అనమాట. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇది. నేనైతే చాలా సింపుల్గానే ప్రిఫర్ చేశాను అండ్ టైం కూడా లేకుండే కాబట్టి చాలా సింపుల్ వర్కే చేయించుకున్నాను. ఇలా మనకు శారీలో వస్తుంది కదా, ఆ బ్లౌజ్కి పట్టు హ్యాండ్స్ వేయించుకున్నాను అండ్ బ్లాక్లో ఇట్లా డిజైన్ అయితే చేయించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నా వెడ్డింగ్ శారీ. ఇది గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఇదా అప్పట్లో కట్టుకునేలాగా వైట్ అండ్ రెడ్, ఎల్లో అండ్ రెడ్ అలా ఏం కట్టుకోవట్లేదు, అన్ని కలర్స్ అయితే తీసుకుంటున్నారు. అందులో కల్లా నేనైతే హిట్ తీసుకున్నాను. యాక్చువల్లీ నా శారీ సెలెక్షన్స్, నా వెడ్డింగ్ శారీ సెలెక్షన్స్ అన్నీ మా అత్తయ్య చేశారనమాట. దీని మీద బ్లౌజ్ ఇలా సింపుల్గానే చేయించుకున్నాను, అంత టైం లేకపోతుండే అండ్ అంత బడ్జెట్ కూడా లేదు నా దగ్గర అప్పుడు. అండ్ నేను సింపుల్గా ప్రిఫర్ చేశాను అనమాట. ఇలా హ్యాండ్స్కి సింపుల్గా చేయించుకున్నాను. పట్టు బార్డర్ వచ్చింది, ఇది మన బ్లౌజ్లోదే, ఇది బయట క్లాత్ వాళ్ళు చేస్తారు కదా అలా. అండ్ బూటీస్ ఫ్రంట్లో ఇలా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్, నా రిసెప్షన్ శారీ. నాకు ఇది చాలా నచ్చిందనమాట. కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చూడగానే నచ్చేసింది. మేము చాలా శారీస్ అయితే సెలెక్ట్ చేసాము. పెళ్లి శారీకి చాలా టైం పట్టింది కానీ కన్ఫ్యూజ్డ్గా ఉండే వెడ్డింగ్ శారీ తీసుకోవడానికి. కానీ ఎంగేజ్మెంట్ శారీ అయితే ఎలాంటి కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎంగేజ్మెంట్ అంటున్నా, రిసెప్షన్ శారీ అయితే ఎలాంటి కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది. బట్ ఈ శారీ ఎందుకో నాకు నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా సూట్ అయింది అనిపించింది అనమాట. వాళ్ళు షోరూంలో మనకి కట్టి చూపిస్తారు కదా, అప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ నా శారీస్ అన్నీ నేను చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను, హైదరాబాద్లో. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది.
వెడ్డింగ్కి ఇంకా ఎంగేజ్మెంట్కి చాలా సింపుల్ డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ అని చెప్పి నేను రిసెప్షన్కి అయితే చాలా గ్రాండ్గా చేయించుకున్న బ్లౌజ్ రిసెప్షన్ శారీ మీదకి. మై ఫేవరెట్, నాకు చాలా ఇష్టంగా చేయించుకున్నాను. అయితే చాలా వెడ్డింగ్, రిసెప్షన్, ఎంగేజ్మెంట్ పట్టు శారీస్ అయితే చూసారు కదా. ఇప్పుడు సెమీ పట్టు శారీస్ అయితే చూపిస్తాను నేను మీకు. ఈ శారీ నా పెళ్ళిలో నాకు మా అత్తయ్య పెట్టిందనమాట. ఎల్లో కలర్, ఎల్లో అండ్ వైట్ షైనింగ్ సిల్వర్ కలర్ అనమాట. బాగుంటుంది, కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. కట్టుకున్నాను ఒక 2-3 టైమ్స్. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కట్టుకున్నాను నేను ఈ శారీ ఫస్ట్ టైం. బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా వేయించుకున్నాను. సింపుల్ బ్లౌజ్ అందులో వచ్చినదే హాఫ్ స్లీవ్స్ వేసుకొని. అండ్ ఆ శారీ తర్వాత నేను ఇంకో బనారస్ శారీ నాకు మా బావ మహాకుంభమేళకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్. అండ్ ఈ శారీ నేను చాలాసార్లు కట్టుకున్నాను ఎందుకంటే కంఫర్ట్ అండ్ సింపుల్గా ఉంది లుకింగ్ వైజ్. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. అండ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి కొంచెం లైట్గా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా, సో కుచ్చు వేయించుకొని హాఫ్ స్లీవ్ వేయించుకున్నాను, సింపుల్ హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకున్నా. దాంట్లో చూసినప్పుడు బాగుండింది, బట్ నాకు అంత ఓకే అనిపించలేదు. ఇది నైట్ టైమ్సే బాగా హైలైట్ అవుతుంది ఈ శారీ అయితే. లావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా. దీనికి బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్ వచ్చి ఇలా వచ్చింది ప్లెయిన్. నేను దాంట్లో బ్లౌజే కుట్టించుకున్నాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా పెళ్ళి తర్వాత మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నాను, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ ఇది కూడా ఈ లావెండర్ కలర్ క్లాతే సేమ్. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం షైనింగ్ వచ్చింది. అసలు ఈ శారీ ఎప్పుడు కట్టుకోలేదు, ఒక్కసారి కూడా కట్టుకోలేదు, ఒక్కటే సారీ కట్టుకున్నాను. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది రెడ్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఓకే బాగుంటుంది అది చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కూడా నాకు సూపర్. ఇది నేను పెళ్ళైన తర్వాత మా బావ ఫస్ట్ బర్త్డేకి, పెళ్ళైన తర్వాత బర్త్డేకి కట్టుకున్నాను అనమాట, ఫస్ట్ టైం బర్త్డేకి. అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇలా వచ్చింది. సో యా, ఇంతే, చాలా తక్కువ శారీస్ ఉన్నాయి నాకు. అండ్ నార్మల్. సో అంతే ఈ వీడియో. నా శారీస్లో మీకు నచ్చిన శారీని అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రజిత బ్లాగ్స్. అండ్ మీరు వీడియోస్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ కనుక ఛానల్ గ్రో అవుతాయి. ఇంకా వీడియోస్ చూస్తే నా ఛానల్ ముందుకు పుష్ అవుతుంది కదా అని చెప్పి నాకు కూడా కొంచెం మోటివేషనల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చాలా ప్లాన్ ఉంది, బట్ టైం అసలు కుదరట్లేదు. అయినా నేను టైం కేటాయించుకొని మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.